తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఇటీవల హత్యకు గురైన జనసేన ఇన్ఛార్జ్ రాయుడు చెల్లెలు కీర్తన కాళహస్తి డీఎస్పీకి విజ్ఞప్తి చేసింది. కేసు వాపసు తీసుకుంటే మాకు 30 లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారని, కానీ మేము ఒప్పుకోలేదని ఆమె చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. తన అన్నయ్యను అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య చేశారని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎవరు ఎక్కడన్నారు ఎప్పుడన్నారు అంటే సోషల్ మీడియాలో సార్ అంటే సోషల్ మీడియాలో ఎక్కడన్నా ఏదైనా ఉందమ్మా ఎవిడెన్స్ అంటే ఆమె ఎవిడెన్స్ ఏమి కూడా చూపించలేదు. ఊకే వేగ్గా రాసుకొని వచ్చింది అమ్మాయి కంప్లైంట్. ఇలా కాదమ్మా, మీకు ఏదైనా ఎక్కడైనా సోషల్ మీడియాలో ఇలా కామెంట్స్ అని పెట్టి ఉంటే కన్నా ఆ స్క్రీన్ షాట్ ఒకటి ఉంటుంది. దాని మీద మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. సరే సార్ తీసుకొని వస్తానని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఏదైనా విత్ ప్రాపర్ ఎవిడెన్స్తో మనం కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారము ఎంక్వైరీ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. చెన్నైలో రిపోర్ట్ అయిందండి, చెన్నైలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. లేదు, మా నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కోరలేదు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం, వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి, మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది? మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు, మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు మరి? ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరు ఏమన్నా చూసారా? చెప్పండి. అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు, దీన్ని అయితే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను. మా అన్న అయితే అలాంటి వాడు కాదు, తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు. దీని ద్వారా మాకు న్యాయం కావాలి, మేము ఎంతవరకైనా వెళ్తాము. కారణాలు విచారణ వస్తున్నాయి, పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నారు, త్వరలో తెలుస్తాయి. వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు. దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూపిస్తాడు ఆయన. తొందరలో ఉంది. మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లోనని, మాకైతే అనిపించట్లేదు. ఇది పోలీసు వాళ్ళ కస్టడీలో ఉంది, నిజాలు బయట వస్తాయి, అప్పుడు మాట్లాడతాం మేము.